ఎవరు పోతా యాసి మీరు లీడర్ పోతా ఉన్నది. If you have any money, give me please. I do not have money. Currently, I have difficulties in running the party. If you have any money somewhere, please send me. తలకాయ బండకేసుకుని కొట్టుకోవాలి. అయ్యో అని మొత్తుకున్నాను. జగనట్ట ది సిఆర్ డాటా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. నాతో పండుకుంటావా, ఇంకొంత పండుకుంటావా, ఇంకొంత పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజ్ మాటలన్నీ మాట్లాడతా వాట్సాప్ లో మొన్న ఈ మధ్య కాలంలోనే ఇదే పులివెందులోనే ఎంత లేపినా కూడా లేయడంలా పైకి. ఇది పరిస్థితి. అన్నకి ముఖ్యమంత్రి పదవి పోయిన 18 నెలల నుంచి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2025 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మానందాన్ని మించిపోయారు. కోవై సరళ కూడా పనికిరాదు. అలాంటి విషయాలు ఒకసారి సంక్రాంతి సందర్భంగా నెమరు వేసుకుంటాం కదా అని చెప్పేసి గుర్తుగా వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ మాదిరి ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మనకి ఇంకొకటి దొరకడు. ఇదే విధంగా ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రవర్తించుంటే ముఖ్యమంత్రిగా ఎంచుకొని ఉండేవాళ్లే కాదు. ముఖ్యమంత్రిగా తెర వెనకలుండి రాజశేఖర రెడ్డి బొమ్మ చూపించుకొని గెలిచినటువంటి గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టే ప్రజలకు తెలియక ముఖ్యమంత్రిగా నన్ను ఒకసారి గెలిపించుకోండి అంటే ఏదో రాజశేఖర రెడ్డి కంటే ఇంకా ఎక్కువగా చించుతాళ్ళి అని గెలిపించుకున్నారు. ఇప్పుడు చూడండి చదువుని పిచ్చోళ్ళలాగా మన ఈదుల్లో ఉంటారు అక్కడక్కడ చదువుని పిచ్చోళ్ళు, వాళ్ళకంటే అద్దుమానంగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ని సంకనాకి చేశాడు. ఇంకొకసారి కూడా మనం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నామంటే ఇక భూమండలం మీద అసలు గ్రోతే లేకుండా పోతుంది. రాష్ట్రం అంత పనికిమాలింది అయిపోతుంది. అయితే ఇప్పుడు 2025లో జగన్మోహన్ రెడ్డి కామెడీ చూస్తాం. 26, 27, 28 వరకు చూస్తాం. 29లో నాకు తెలిసి మళ్ళీ కామెడీ ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డిది. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.